పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి మండలంలో ఈరోజు మరి ప్రచారం నిర్వహిస్తున్నటువంటి ఎంపీపీ నల్ల నాగిరెడ్డి గారు, సో ఎఫ్సిఐ అశోక్ రెడ్డి గారు ప్రస్తుతం మరి ఇక్కడ తిరుగుతున్నారు. కార్యకర్తలు అందరినీ తీసుకొని ఇంటింటి బొట్టు పెట్టి కార్యక్రమం ఏమన్నా బొట్టు పెడుతూ మరి వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ముందు తీసుకున్నారో నాగిరెడ్డి గారిని తెచ్చుకోం. సో ఎంపీపీ అయ్యారు, ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ఉత్సవ విగ్రహాలే ఈ ప్రభుత్వం చేస్తుందని డైరెక్ట్ క్వశ్చన్లు వేస్తాం. మీకు నిజమేనా, వాస్తవం ఉందా? అలా వాస్తవం ఏం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో మా దయాకర్ రావు గారు మరి పోర్ట్ఫోలియో ఏంటంటే సీఎం తర్వాత మా సారే మా నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చిన కానించి కూడా జరిగిన డెవలప్మెంట్ ఏదైతుందో మరి మా అన్ని గ్రామాలలో కూడా మరి చేయడం కూడా జరిగింది. వారు ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా 100% సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అదేవిధంగా రోడ్స్ కానీ, అదేవిధంగా రాష్ట్రంలో ఏ మంత్రి కూడా మరి కట్టి అయినటువంటి డబుల్ బెడ్రూము ఇండ్లు పాలకుర్తి నియోజకవర్గంలో అత్యధికంగా కూడా మరి కట్టియడం కూడా జరిగింది. అదే కాకుండా కూడా ఇవాళ పాలకుర్తి, చెన్నూరు, తర్వాత ఉప్పుగల్లు ఆ రిజర్వాయర్ల ద్వారా కూడా మరి రైతుల కోసం ఏదైతుందో మరి కాలువలు తవ్వి ప్రత్యేకంగా ఓటీలు పెట్టించి దయాకర్ రావు గారు ఏదైతుందో మరి ఎందుకంటే వారు వ్యవసాయ కుటుంబంలో సంబంధించిన వారు కాబట్టి రైతు అంటే ఏంటిది, రైతు బిడ్డ పడే కష్టాలు అంటే ఏంటిది అనేది వారికి ఎక్కువ తెలుసు కాబట్టి అనునిత్యం ఏదైతుందో రైతుల కోసము అనేక కార్యక్రమాలు మా నియోజకవర్గంలో మరి గతంలో మరి 2007లో 2009లో మరి తవ్వినటువంటి కాలువలకు కూడా ఓటీ లేకుంటే ప్రత్యేకించి అన్ని చెరువులు నింపడానికి, అన్ని కుంటలు నింపడానికి ఒక ప్రణాళికాబద్ధంగా మరి ఓటీలు పెట్టించి అన్నీ కూడా మరి ప్రతి చెరువులో ఎండాకాలం కూడా మత్తడి పోసే విధంగా మరి దయాకర్ రావు గారు ఏదైతుందో రూపకల్పన చేసి అన్నీ కూడా మత్తడి పోసి ఎండాకాలంలో ఎలాంటి రైతుకు ఇబ్బంది లేకుండా మరి రైతు పంటలు పండించుకుంటే మరి బాగుపడతారనే ఉద్దేశంతో ఈనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినడు వారు కూడా వ్యవసాయం చేపిస్తారు కాబట్టి వారికి కూడా తెలుసు. వారి సాధక బాధకాలు అయినాయి. ఇలా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రుణమాఫీ కానీ మరి అనేక కార్యక్రమాలు ఏదైతుందో రాష్ట్రంలో మరి కొన్ని చేపట్టినటువంటి మేనిఫెస్టో లేని కూడా చేపట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మరి అందరికి సంబంధించినటువంటి ఇలా లేబర్ ఎట్లా బతుకుతారు ఏం కథ అని చెప్పని వారికి కూడా ప్రత్యేకంగా మరి 3000 పింఛన్ ఏదైతుందో రేపు వచ్చే నెల నుంచి కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇవ్వబోతున్నారు. దయచేసి ఏంటంటే మన ఓటర్లందరూ కూడా గతంలో కంటే కూడా మా దయనను ఎక్కువ మెజార్టీతోటి గెలపడానికి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు ఏదైతే ఒక కంకణబద్దులై ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికునిగా మరి కష్టపడుతూ వారి గెలుపుకి ఏదైతుందో ఆర్నిషలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మా దయనను రేపు మరి 3వ తారీఖు నాడు, 30వ తారీఖు నాడు ఎన్నికల్లో మరి బ్యాలెట్లో మేమందరం ముందుండి కూడా కష్టపడి పనిచేసి మరి 3వ తారీఖు రిజల్ట్లో ఖచ్చితంగా మేము 80,000 మెజార్టీతోటి మా దయనని గెలిపియబోతానని కూడా మరి తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా 2009లో మహాకూటమి ద్వారా 2000 ఓట్లతో గెలిచారు. 2014లో సింగిల్గానే టీడీపీ బీజేపీ అలయన్స్ తోటి గెలిచారు, అప్పుడు 4000 తోటి. 2018లో ఓన్లీ కారు మీద 50,000 మెజార్టీతో గెలిచారు. ఈసారి కాంగ్రెస్కు సిపిఐ మద్దతు ఇస్తుంది. సో ఈసారి దయాకర్ రావు గారు వెనకనే ఉంటారని బలంగా పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఎలా చూడాలి? అదంతా ఇప్పుడు వాస్తవికంగా దయాకర్ రావు గతంలో 2009 దగ్గర నుంచి వచ్చిన కానించి కూడా 2009లో 14లో 18లో అప్పటికంటే కూడా అధికంగా ప్రతి గ్రామంలో కూడా వారు ఏదైతుందో మరి అనేక రకమైనటువంటి డెవలప్మెంట్స్ కానీ కార్యకర్తలకు అందుబాటులో వండుకుంటూ మరి రాష్ట్రంలో ఏ మంత్రి కూడా చేయనటువంటి కార్యక్రమాలు చేశారు. దాంట్లో గతంలో ఉండబడే కాంగ్రెస్ పార్టీ వారు కూడా దీంట్లోకే రావడం జరిగింది. గతంలో ఉండబడే మరి తెలుగుదేశం వాళ్ళు కంప్లీట్గా డివోట్ అయ్యి రావడం జరిగింది. దానికి తోడు కూడా మరి పాత టీఆర్ఎస్ అనే వాళ్ళు మరి ముగ్గురు కూడా కలిసింది కాబట్టి ఖచ్చితంగా కూడా పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీ ఇస్తామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే 3 కలిసినాయి కాబట్టి దాంతో ఇంకా పార్టీకి బలం చేకూర్చింది. అందులో దానికి తోడుగా కూడా మరి దయన కానీ, మేడం కానీ, ట్రస్ట్ ద్వారా కానీ అనేక కార్యక్రమాలు ఏదైతుందో మరి చేపట్టడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి
ఒక విద్యార్థులు కూడా ఇలా జాబ్ల విషయంలో కానివ్వండి, ఏ రంగంలో తీసుకున్నా కూడా రాష్ట్రంలో మా మంత్రి ఏదైతుందో అన్ని శాఖలలో ముందంజలు ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ తన వెంటే ఉన్నారు. ఖచ్చితంగా ఏందో చెప్తారు కానీ బదారు మీది మాటలే మరి కల్లిబొల్లి మాటలు చెప్పి ఇవాళ ఏదైతుందో నిలబడ్డబట్టి ఝాన్సీ రెడ్డి కోడలు కానీ మరి వారు ఏదైతుందో రేపు ఇక్కడి నుంచి ఓడిపోగానే తటబుట్ట చదువుకొని మళ్ళీ అమెరికా పోతే ఇక్కడ పట్టించుకునే నాదుడు కూడా ఉండడు. దయచేసి ఏంటంటే ఓటర్లకు కూడా మేము ఖచ్చితంగా ప్రతి గడప తిరిగి కూడా మరి చెప్తున్నాం. ఆనాడు పరిస్థితి ఏంది, ఈనాడు పరిస్థితి ఏంది, ఆ రోజు తెలంగాణ రాకముందుకు ఎలా ఉండే మన ఊళ్ళు మన గ్రామాలు మనం ఎట్లా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్పి వారికి అందరికీ మరి మోటివేట్ చేసి వివరిస్తాను. ఎక్కడ పోయినా కూడా మరి దయాకర్ రావుకి ఏదైతుందో అనేక స్పందన ఏదైతుందో మరి ప్రజలలో ఉన్నది. కాబట్టే మేము ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో మేము చెప్పిన మెజార్టీకి తగ్గకుండా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీరే ఝాన్సీ రెడ్డి పేరు తీశారు, మేము చూద్దాం అనుకున్నాం. వాస్తవానికి మీ ముందల ఆమె వేల కోట్లు అమెరికాలో సంపాదించి ఇక్కడ పుట్టినటువంటి బిడ్డలకు, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అందరికీ సేవ చేద్దామని వచ్చాను. కానీ పౌరసత్వం మీద మమ్మల్ని ముందుకెళ్ళనేయలేదు. అయినా మేము డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నాం. ఆపింది మాత్రం మంత్రివర్యులే అని బలంగా వాళ్ళు మన రేవంత్ రెడ్డి మీటింగ్లో చెప్పారు. దీనిలో చూడాలి. అది వాస్తవం కాదు. ఎందుకనంటే మీకు తెలుసు నాకు ఏదైతుందో పరసత్వం లేదని చెప్పని ఆమెకు తెలిసిండు కూడా కావాలని చెప్పి ఒక బదనాం కోసమే ప్రయత్నం చేసింది తప్ప మా మంత్రి అలాంటి వారు కాదు. ఎందుకంటే ఈ కాకుండా ఎవరో ఒకరు కూడా పోటీలో రావడానికి సిద్ధంగానే ఉంటారు ఏ పార్టీ నుంచి అయినా. మరి అలాంటిది కనుక ఏం లేదు. ఆమె కావాలని క్రెడిట్ చేసేది తప్ప ఎందుకంటే ఓ రకంగా మరి ఎందుకంటే దయన్న పెద్ద రాష్ట్రంలో లీడర్ కాబట్టి ఓ బురదల్దామనే ఉద్దేశంతో దురుద్దేశంతో చేసిందే తప్ప ఆమె ఉన్నా ఆమె కోడలున్నా ఎవరున్నా మరి ఈ నియోజకవర్గంలో మరి 3 పర్యాలు ఏదైతుందో పాలకుర్తికి వచ్చిన కానించి కూడా మరి మేము గెలిపేయడం జరిగింది అంతా. ఎందుకంటే తెలంగాణ గాలిలో కూడా మరి దయాకర్ రావు గారిని ఏదైతుందో మేము కష్టపడి గెలిపించుకోవడం జరిగింది. దానికంటే ఎక్కువగా దానికంటలా ఒక 10 రెట్టింపుగా చేసిండు. కాబట్టి ప్రజలంతా తన వెంట ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా దయన్న గెలుపుని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. వాటర్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో 300 కోట్లకు కావాల్సినవి 700 కోట్లకు తీసుకొచ్చారు. అందులో 200 కోట్ల కమిషన్ తీసుకున్నారని కూడా వాళ్ళు మన ఆరోపించారు. దీన్ని ఎలా చూడాలి? అది వాస్తవం. ఎందుకంటే వాస్తవం కాదు. ఎందుకంటే మీరు ఒకటి చూడండి, అప్పుడు వేసిన కాంట్రాక్టర్ ఏదైతే ఉందో మరి పని పండబెట్టి ఆ రేట్లు తక్కువ ఉంటే రీఎస్టిమేట్ చేస్తే ఒక 200 కోట్లే, ఆమె చెప్పే 700 కోట్లు ఏదైతే ఉందో అది తప్పు. మేము కూడా చెప్పినాం, మీరు ఎస్టిమేట్ చూసుకోవచ్చు. దాంట్లో ఏదో రీటెండర్ పెట్టి కూడా మరి ఆ పాత రేట్లకే, కొత్త రేట్లు కాకుండా పాత రేట్లకే వాళ్ళను బతిమాలి కూడా పని చేయించడం కూడా జరుగుతూ ఉన్నది. అదంతా తప్పుడుగా సృష్టించి తప్పుడుగా చేసిండే తప్ప దాంట్లో వాస్తవం అనేది ఎలాంటిది కూడా లేదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎమ్మరపోతానని స్వస్థలాన్ని టూరిజం చేస్తానని చెప్పి నత్తనాడకన నడుస్తున్నాయి. ఎందుకు మంత్రి అయి ఉన్నప్పటికీ కూడా ఇంకా 40 కోట్లు కేసీఆర్ ఇచ్చారు, అదనంగా కూడా ఇస్తానని కూడా చెప్పినప్పటికీ కూడా మా మంత్రి దయాకర్ రావు గారు ఏదైతుందో ఎవరు కూడా పట్టించుకోలేదండి. గతంలో అక్కడ పోతన సమాధి పోతన దగ్గర ఉండబడే ల్యాండ్ కూడా తను సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఆ ల్యాండ్ ఏదైతుందో ఒకసారి కొనుగోలు చేసి సీఎం ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి అక్కడ స్టోన్ వేసి కూడా నత్తనాటకాలని నేను నడతలేవు పని కూడా 75% మరి పూర్తి కావడం జరిగింది. దాంట్లో ఒక 2-3 నెలలు అయితే ఆయనతో పూర్తి అవుతుంది. అది నత్తనాటక సమస్య కాదు. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండబడే మరి బొమ్మెర పోతని అనుకోండి, పాలకుర్తి టెంపుల్ అనుకోండి, ఇలా వలిమిళ్ళు అనుకోండి, మరి శరవేగంగా ఎవరు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఏ మంత్రి గతంలో ఆయన మంత్రులు కూడా ఎవరు పొన్నాల లక్ష్మయ్య గారు చేసింది. కానీ ఏమాత్రం కూడా ఇంత పట్టించుకోలేదు, ఏ టెంపుల్ను పట్టించుకోలేదు, ఏ పోతన మందిరాన్ని కూడా పట్టించుకోలేదు. మాకు కావాలని దయాకర్ రావు గారు ఏదైతుందో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి మరి నిధులు తీసుకొచ్చేది శరవేగంగా కూడా పనులు జరిగి మరి పూర్తి స్థాయిలో దగ్గరికి వచ్చినాయి. 80 పైసలు మందం కూడా అయినాయి. 20% మందమే. అది 2-3 నెలల్లో పూర్తి అయితే ఓపెనింగ్ కూడా చేయడం కూడా జరుగుతుంది. ఎందుకు బీఆర్ఎస్కు ఓటేయాలి? నిరుద్యోగులకు 3000 ఇవ్వనందుకు ఓటేయాలా? దళితులందరికీ దళిత బంధు ఇవ్వనందుకు వేయాలా? బీసీ బంధు తీసుకొచ్చారు కానీ అది కూడా ఇవ్వనందుకు వేయాలా? డబుల్ బెడ్రూమ్ అందరికీ ఇవ్వనందుకు వేయాలా అని ప్రచారం చేస్తారు. రిజల్ట్ చూడాలి. ఇప్పుడు వాస్తవికంగా చూడండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఒక ప్రణాళికతోటి ఇవాళ అన్ని వర్గాల వారిని కూడా డెవలప్ చేయడం కోసమే ఇవాళ బీసీ బంధు బీసీలకు పెట్టడం. ఎందుకంటే విడుదల వారిగా ఒకేసారి కూడా రాష్ట్రంలో అందరికీ ఇవ్వలేము కదా. దాని పద్ధతి ప్రకారంగా ఒక స్టెప్ బై స్టెప్ అది కానీ దళిత బంధు కానీ ఒక దళితులని ఎందుకంటే బయటికి తీసి వాళ్ళని కుటుంబాలను
ఆర్థికంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఏ ప్రభుత్వం ఆలోచించలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈనాడు ఆలోచించి ఏదైతుందో మరి పథకాలు పెట్టిండో అది క్రమక్రమేపైన ఫస్ట్, సెకండ్, థర్డ్ విడుదల ఇదే విధంగా మరి అందరికీ చేరువయ్యే విధంగా ఉన్నది. ఈ లోపల మరి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి, లేకుంటే ఖచ్చితంగా కూడా అది కూడా ఎందుకంటే అన్ని వర్గాల వారిని ఏదైతుందో మరి వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పెట్టారు. దాంట్లో మా దయాకర్ రావు గారు కూడా, ఎందుకంటే వారు పోర్ట్ఫోలియో మంత్రి కాబట్టి వారు కూడా మరి సూచనలు ఇచ్చి ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఒక కీలక పాత్ర పోషించి కూడా వారు కూడా చేపట్టడం కూడా జరిగింది. మొత్తమే చూస్తే 6 హామీలు కాంగ్రెస్కు బాగా ముందుకెళ్తుందని ప్రచారం చేస్తారు, నిజమేనా? 6 హామీలు వాళ్ళు ఎట్లా చేస్తారండి? ఇప్పుడు మా దగ్గర ఉన్నట్టు ఇప్పుడు కేసీఆర్ గారు ఏమో చేసి చూపిస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు అది ఎట్లా సాధ్యపడుతుంది? సాధ్యపడని హామీలు అన్ని ఇచ్చి ప్రజలను మభ్యపెట్టుడే. అసలు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో అసలు ముఖ్యమంత్రి అంటే వాళ్ళు ఎవరు? ఇంతవరకు ఆ పార్టీ వాళ్ళే చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పటికీ 6 హామీలు అంటే జనం ఏమనుకుంటారు? వాళ్ళ 6 ముఖ్యమంత్రులు అని పేరు వస్తుంది. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, వీళ్ళందరూ ఇట్లా రకరకాలుగా ఉంటుండ్రు. ఇవాళ చెప్పిన వాళ్ళు రేపు ఆ సీట్లు ఉండరు. ఈ ప్రజలు ఎవరిని అడగాలి? కాంగ్రెస్లో ఉన్న సంస్కృతి గతంలో కూడా మనం చూసుకున్నా కానీ ఎప్పుడు కానీ 5 సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రులు కూడా కొనసాగిన దాఖలాలు లేవు. గతంలో మీరు 55 సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళు 11 సార్లు వాళ్ళు మొత్తం దేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ కూడా వాళ్ళు 5 సంవత్సరాలు చేసేది లేదు. ప్రజలు మప్పు పెట్టడానికే తప్ప ఏం లేదు. ఒకవేళ వాళ్ళే కనుక మంచిగా చేసినట్టయితే తెలుగుదేశం పార్టీ ఎందుకు వచ్చింది? ఎన్టీ రామారావు గారు ఎందుకు పెట్టి 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు ఇచ్చిండు? తర్వాత పట్వారీ వ్యవస్థను రద్దు చేసిండు. ఆ రోజు నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నమ్మే జనము లేరు, నమ్మరు. వాళ్ళదంటే వాళ్ళ కుమ్మలాటలతోనే వాళ్ళు విసిగిపోతారు. ప్రతి ఒక్కరికి ఎరికే, అది ఎడ్యుకేటెడ్స్ కేసుకే, మామూలు గ్రామాల్లో ఉండే వాళ్ళు రైతులకి ఎరికే, అందరికీ ఎరికే. కాబట్టి అటువంటిది ఏం లేదు. 6 హామీలను జనం ఏం పట్టించుకోవడం లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగుదేశానికి వెళ్ళి పోలేదా? తెలుగుదేశంలో స్కాములు చేయాలా? ఇవాళ స్కాములు అర్థమవుతున్నాయా? మరి నిన్ననే ఈడీ వాళ్ళు 756 కోట్ల రూపాయలు రాహుల్ను ఇదే సోనియా గాంధీ అటాచ్మెంట్స్ కూడా అవుతున్నాయి. వాళ్ళు చేసింది ఏమున్నది? వాళ్ళ స్కీములు చూడదలుచుకుంటే మనం దాదాపు ఒక గతంలోకి వెళ్ళి చూసుకున్నట్టయితే ఎన్నో స్కీములు, దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయల స్కీములతో వాళ్ళు కూడా సతమతం అవుతున్నారు. అదే కేసీఆర్ గారు మాకు ఈ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన కాడి నుంచి వెళ్ళి పూర్తిగా ఈ తెలంగాణ ప్రజలను వారిని నమ్ముకున్నారు. ఆయన సాగు వరకు కూడా వేసి వచ్చి ఈరోజు సాగునీరు కానీ మౌలిక వసతులు కానీ అన్నీ కూడా అభివృద్ధి చెందినాయి. చేస్తే ఒక కేసీఆర్ గారే చేయాలి తప్ప కాంగ్రెస్ వాళ్ళతో ఏ పని కూడా కాదనేది కూడా ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. ప్రజలు వాళ్ళకు ఓటేసేది కూడా ఏముండదు. మా గ్రామానికి కనుక వచ్చినట్టయితే మా పాలకుర్తికి మండలంలో మా గ్రామం పెద్ద విలేజ్, 3008 మంది ఓటర్స్ ఉంటారు. ఇక్కడ మా మంత్రి గారు ఈ శాఖలు ఆయనకు ఈజీఎస్ కానీ పెన్షన్స్ కానీ ఇవన్నీ వారే ఆ శాఖకు చెంది ఉన్నాడు. కాబట్టి మా ఊర్లే దాదాపు 700 మందికి పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు. వికలాంగులు 700 మంది ఉన్నారు. ఒంటరి మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా మా మంత్రి గారి ఆధ్వర్యంలో వీరికి కూడా అందరికీ పెన్షన్లు వస్తున్నాయి. అదేవిధంగా యాదవ్ సంఘాలకు కూడా 200 మంది 70 మంది యాదవ్ వాళ్ళకు 240 యూనిట్లు వాళ్ళకు కూడా పంపిణీ చేయడం జరిగింది. గౌడ సంఘంలో కూడా వాళ్ళకు కూడా ఒక 40 మంది ఇక్కడ కుటుంబాలకు కూడా వాళ్ళకు కూడా పెన్షన్లు వస్తున్నాయి. పద్మశాలీస్ కూడా పెన్షన్లు వస్తున్నాయి. వివిధ కార్యక్రమాలు దేంట్లో చూసుకున్నా కానీ మేము ముందంజలనే టీఆర్ఎస్ గవర్నమెంట్ ముందంజలనే ఉంది. చేసేది 24 గంటల కరెంటు. ఇక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. ఇక్కడ కూడా మన ప్లాటింగ్ కూడా జరిగింది. దాదాపు ఒక 50 ప్లాట్లు కూడా ప్లాటింగ్ కూడా జరిగింది. ఇంతలో మనకి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అది జరగలేదు. తప్పకుండా ఎలక్షన్లు వెళ్ళంగానే ఇమీడియట్లీ ఆ ఇండ్లు కానీ ఆ ప్లాటింగ్ కానీ గృహలక్ష్యం అన్నీ కూడా మేము పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అందరూ దయాకరం పూర్తిగా విశ్వాసంతో ఉన్నారు. ఇక్కడ గతంలో కూడా ఇక్కడ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వార్డు మెంబర్లు కానీ మొత్తం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళమే గెలుచుకోవడం జరిగింది. మా మెజార్టీ అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తాము. దాంట్లో ఎలాంటిది లేదు. కాంగ్రెస్ వాళ్ళకి ఇక్కడ ఎలాంటి స్థానం కూడా లేదు. వాళ్ళ గతంలో చూసుకుంటే కూడా వాళ్ళకి ఇక్కడ ఓట్లు ఏం లేదు. గత 10 ఏళ్ళకెళ్ళి కూడా మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వందే ఇక్కడ ప్రపంచం నడుస్తూ ఉన్నది. 50 ఏళ్ళు నిండిన వాళ్ళకు కొత్త పింఛన్లు ఇస్తామని 2018లో హామీ ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అదే కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం ఇస్తామని చెప్తారు. ఎలా నమ్మాలి దాన్ని? అట్లేం లేదండి. ఇప్పుడు మా దగ్గర చాలా మందికి రేషన్ కార్డులు కూడా కొంతమందికి రాలేదు. అవన్నీ ఆన్లైన్ అయి ఉన్నది. ఈ ఎలక్షన్ల తర్వాత వాళ్ళకు ఆయనతో రేషన్ కార్డులు వస్తే కొంతమంది పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొంతమంది విడోస్ అయిపోయారు. వాళ్ళకు కూడా పెన్షన్లు వచ్చే క్రమంలోనే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం కొంచెం అది అయ్యింది. అందులో ఈ సంవత్సరమే కరోనా కూడా 2 సంవత్సరాలు ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది. కరోనా పీరియడ్లో కూడా ఒక దయాకర్ రావు గారే మొత్తం అన్ని గ్రామాలు తిరుగుకుంటూ మాస్కులు ఇచ్చుకుంటూ ఆనందే మంది తీసుకొచ్చి గ్రామాన మొత్తం ఇంటిని కూడా పంచడం జరిగిందండి. కాబట్టి
దయాకర్ రావు గారిని గుండెల మీద పెట్టుకొని ఇక్కడ మేము అందరం అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మా ప్రజలందరూ ముందుకెళ్తున్నారు. ఇందాక మీరు మాట్లాడుతూ 24 గంటల కరెంట్ అన్నారు. అసలు కరెంటు కనిపెట్టిందే మేము, శ్రీశైలంలో కరెంటు కనిపెట్టింది మేమే, ఏదైతే బొగ్గు గనుల ద్వారా కనిపెట్టింది మేము. సో ఇవన్నీ ఇంటింటికి ఊరుకు కరెంటు తీగలు గుంజింది మేము, కరెంటు స్తంభాలు వేయించింది మేము, కరెంటు ట్రాన్స్ఫర్ వేయించింది మేము. ఇవన్నీ చేసినందుకు 24 గంటలు అని చెప్పుకుంటారు. అసలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈయన ఒక్కడే కదా వచ్చింది, వేరే వాళ్ళు వస్తే కదా చేస్తారా చేయరా చెప్పమని అంటారు. దీని ఎలా చూడాలి? మీరు అట్లా ఆలోచుకున్నట్టయితే అండి, గత ప్రభుత్వంలో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మొదలు సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, లాస్ట్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు. తెలంగాణ వచ్చినట్టయితే మీకు అసలు కరెంటే రాదు, మీకు ఏం రాదు, మీరు బట్టలు ఎండేసుకోవాలనేది కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. అటువంటిది ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాలలో 24 గంటలు కాదు, కనీసం 12 గంటలు కరెంటు కూడా రావడం లేదు. పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ కానీ రాజస్థాన్ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇవాళ అయితే అందరికీ ఎరికే. మరి అక్కడ ఎందుకు ఇస్తారు? ఇక్కడ చెప్పే ఈ ఆర్ ఫార్ములా కానీ ఇవి కానీ మరి రేవంత్ రెడ్డి గారు అమెరికాలో 3 గంటలు ఇస్తే సరిపోతుంది, 10 HP పెడితే సరిపోతుంది అంటూ. మరి 10 HP పెడితే సరిపోతుందా? వీళ్ళందరూ మేము అందరం రైతులమే. 10 HP గుంస్తుందా? ఒక బోర్లో 10 HP మోటార్ నడుస్తుందా? ఎక్కడ ఉన్నదా అది? ఈ ఊర్లోనైతే దాదాపు 2000 మంది రైతులు ఉండండి, ఎవరు కూడా 10 HP మోటార్ అనేది ఇవ్వలేదు. అందరికి 5 HP మోటార్తోనే నడిపిస్తారు ఆ బోర్లలో. 3 HP 5 HP 10 HP మోటార్ అనేది అది సాధ్యపడేది కాదు అదంతా. మరి వాళ్ళు ఎట్లా అంటున్నారు? మరి వాళ్ళు ఒకవేళ వాళ్ళు 24 గంటల కరెంట్ మేమే తీసుకొచ్చినాం, మేమే తీగలు గుంజినాం, మేమే ప్రాజెక్టులు చేసినట్టయితే ఇప్పుడు మరి కర్ణాటకలో ఎందుకు ఇస్తలేరు? వాళ్ళు 5 గంటలకే క్లోజ్ ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ 3 గంటలే ఇస్తాను ఎందుకు అంటున్నారు? బాయ్ కండి. ఇప్పుడు మా దగ్గర దాదాపు 200 ట్రాన్స్ఫారాలు పెట్టినాం మేము. ఇక్కడ కరెంటుకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇళ్ళలో కూడా 24 గంటలు మంచిగా భార్య భర్తలు. ఇంత మునుపు భర్త బాయ్ కాడ ఉంటే భార్య ఇంటికాడ వండుకునేది, ఇప్పుడు అట్లా కాదు. భార్య భర్తలు పిల్లలతో సుఖ సంతోషాలతో హాయిగా వండుకుంటుండ్రు, హ్యాపీగా ఉంటుండ్రు. ఇక్కడ కూడా కరెంటుతో ఎవరు మరణాలు కూడా లేవు. కాబట్టి మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీకే, మా రైతులు కానీ మేము అందరం ఉంటాం. మా రైతులు కూడా ఇక్కడ 1960 మంది రైతులకు రైతు బంధు వస్తున్నది. దాదాపు ప్రతి కారుకు 2,50,00,000 రూపాయలు ప్రతి కారుకు వస్తున్నది. ఇక్కడ డాక్రా గ్రూపులు కూడా దాదాపు ఇక్కడ 100 డాక్రా గ్రూపులు ఉన్నాయి. దాంట్లో 1000 మంది మహిళలు ఉన్నారు. 1000 మంది మహిళలు కూడా 16 కోట్ల రూపాయలు వాళ్ళకు కూడా రుణాలు కూడా వాళ్ళు కూడా తీసుకుంటారు. దానికి గ్యారంటీగా 33 లక్షల రూపాయలు కూడా వాళ్ళకు ఈ వడ్డీ మాఫీలు కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న డాక్రా మహిళలు కానీ రైతులు కానీ వివిధ కుల సంఘాలు కూడా అందరినీ కూడా ఒకవేళ గవర్నమెంట్కి వెళ్ళి కొంచెం ఏమాత్రం తక్కువైనా ఇక్కడ దయాకర్ రావు గారు ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ పేరు మీద కూడా ఇక్కడ వారు కుట్టు మిషన్ల కాంచెలు ఎన్నో కార్యక్రమాలు లేండి. ఒక కార్యక్రమం కాదు, ఒక కార్యక్రమం అంటే వారు చేయని కార్యక్రమం అనేది లేదు. ఎంతోమంది బీదలు చనిపోయినా కానీ బీదల గురించి వాళ్ళు పాటుపడుతున్నారు. వస్తుండ్రు, పెళ్ళిళ్ళు అయినా ఏది ఉన్నా అవన్నీ వస్తుండ్రు. ఇంతవరకు ఈ పార్టీ ఆ పార్టీ లేదనుకుంటా కళ్యాణ లక్ష్యం కానీ సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా జనగాంలో కూడా పెద్ద హాస్పిటల్కి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఒక 100 మంది గర్భిణీ స్త్రీలను ఇక్కడికి వెళ్ళి మనం జనగాం తీసుకుపోయి 102లో తీసుకుపోవడం జరుగుతుంది. వాళ్ళకు 3 నెలలకి వెళ్ళి 9 నెలల వరకు కూడా వివిధ రకాలైన టెస్టులు ఇప్పించుకుంటూ వాళ్ళకు ఫ్రీగా వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చుకుంటూ మళ్ళీ వాళ్ళ పేర్లు మళ్ళీ అంగన్వాడీ టీచర్లతో నామోదు చేయించి అంగన్వాడీ టీచర్లు కూడా వాళ్ళ పౌష్టికాహారం ఇవన్నీ ఇప్పించుకుంటూ కూడా అటు వాళ్ళ గుండెలలో కూడా ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళు డెలివరీ అయిపోయిన తర్వాత కేసీఆర్ కిట్తో మగపిల్లగాడైతే 12,000, ఆడపిల్ల అయితే 13,000తో వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంటికాడ వదిలిపెట్టి మళ్ళీ 6వ నెల, మళ్ళీ 6వ నెల, 10వ నెల, 14వ నెల ఆ పిల్లలకు కూడా వాళ్ళకు కూడా ఎట్లాంటి జబ్బులు పడకుండా మళ్ళీ అంగన్వాడీ ఏనుతోని మళ్ళీ పోయి ఇంజక్షన్లు వేయడం జరుగుతుంది. మంచిగా వాళ్ళకు కూడా కోడిగుడ్లు మంచి పౌష్టికాహారం కూడా ఏం జరుగుతుంది. కాబట్టి ఎంతమంది ఎన్ని అవాకలు చివాకలు చేసినా టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదు. టీఆర్ఎస్ పార్టీదే విజయం, ఇక్కడ దయాకర్ రావుదే విజయం. లేకుంటే ఇక్కడ ఏం లేకుంటే అక్కడికి వెళ్ళి ఎందుకండి? ఢిల్లీకి వెళ్ళి వచ్చి ఒక దిక్కు మోడీ, ఒక దిక్కు అమిత్ షా, ఒక దిక్కు రాజ్నాథ్ సింగ్, ఒక దిక్కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే ఇక్కడ వీళ్ళకి లేదా చెప్పుకునేది లేదా? వీళ్ళకి లేదా విలువ? ఇవాళ ప్రియాంక ఏంది? వాళ్ళంతా ఎందుకు వస్తున్నారు? రాహుల్తోని వాళ్ళ